బాలాదేవి ఏ విధంగా అయితే లలితాదేవిని ఆమె సమక్షాన్ని నిత్యం ఆస్వాదిస్తూ అనుభూతి చెందుతూ పరబ్రహ్మ చైతన్య స్వరూపిణి అయినటువంటి లలితాదేవి యొక్క కనుసన్నలలో మెలుగుతూ ఉంటుందో అదేవిధంగా నేను కూడా నా తల్లిగా నా తండ్రిగా ఉన్నటువంటి స్వామివారి సమక్షంలో ఉంటూ ఉన్నాను. మీరన్నారు స్వామివారు వారి సమక్షంలో వస్తే ఒక క్షణం ఉంటేనే 2 క్షణాలు ఉంటేనే ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతుంది అని. ఒక సంఘటన నాకు గుర్తొస్తున్నది. వారి సమక్షం కాదు, వారు తాకిన ఏ వస్తువులోనైనా సరే అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ఒకానొక సందర్భంలో స్వామివారి పాదాలు కడిగినటువంటి నీటిని, మీకు తెలుసు ప్రాణిక్ హీలింగ్, రేకి ఇట్లాంటివన్నీ మనకి రకరకాలమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుణ్ణి పెద్దగా నమ్మేటువంటి వ్యక్తి కాదు, కానీ ఈ రేకీ మార్గం ద్వారా చాలా పురోగమించినటువంటి వ్యక్తి. తన శక్తితోటి చాలామందికి అనారోగ్యాలు బాగు చేశారు. ఒకళ్ళ ఇంటికి స్వామివారు పాదపూజకు వెళ్ళినటువంటి సమయంలో అనుకోకుండా ఆ వ్యక్తి ఆ రోజు ఆ ఇంటికి వచ్చారు. ఇంటి బయటకు వచ్చి ఒక ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటే ఆయన జేబులో ఉన్నటువంటి డౌజింగ్, అంటే ఆ పద్ధతిలో శక్తి ఎక్కడ ఉందో అటువైపు దాన్ని చూడటానికి ఉండేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒకవైపుకు వెళ్తూ ఉన్నది. ఏమిటి కదులుతూ ఉన్నది, ఇక్కడేం శక్తి ఉన్నది అని చూస్తే ఒక గిన్నెలో కొన్ని నీళ్లు కనిపిస్తున్నాయి. ఇంటి యజమానిని పిలిచి ఆ నీళ్ళు ఏమిటో చెప్పు, దానిలో విపరీతమైనటువంటి శక్తి ఉన్నది, అది నేను వ్యాధులు బాగు చేయడానికి కూడా పనికొస్తుంది, ఆ నీటికి ఎక్కడి నుంచి తెచ్చావు, ఏ తీర్థం నుంచి ఏ క్షేత్రం నుంచి తెచ్చావంటే ఆ ఇంటి యజమాని నవ్వి, మా ఇంటికి కుర్తాళం స్వామివారు సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు వస్తున్నారు, వారు ఆశీర్వచనం నువ్వు తీసుకోవటం అంటే నేను మనుషులను నమ్మటం ఏమిటి, దైవంగా గురువుగా అన్నావే, వారి పాదాలు కడిగినటువంటి నీళ్లు ఆ నీళ్లు అని చెప్పారు. అనంతరం అతను కూడా స్వామివారి భక్తుడిగా మారారనుకోండి, అది వేరే విషయం. అంటే వారు పరోక్షంగా వారు స్పృశించినటువంటి వస్తువులో కూడా అంతటి శక్తి ఉంటుంది.